ఎర్రకోట జెండా ఎగరేసేది నిర్ణయించాలి, 16 ఎంపీ సీట్లు గెలిపించాలన్న కేటీఆర్. సిటీ పరిధిలో అభ్యర్థుల క్యాంపెయిన్, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో బిజీ. కేసులు పెట్టిన ఆగని మందుబాబులు, మార్చిలో పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. తెరాలో చేరకపోతే ఇక భారీ పెనాల్టీలు, ప్రమోటర్లపై కేసులకు అధికారులు రెడీ. వరల్డ్ సిటీ వింటేజ్ ఫర్నిచర్ షాపులకు కళ, పురాతన వస్తువులకు ఫుల్ డిమాండ్. ఈ నెల 19 నుంచి మెగా రెస్లింగ్ ఈవెంట్, మొదటిసారి మహిళలకు పోటీల నిర్వహణ. అప్డేట్స్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ప్రధానిగా ఎవరు ఉండాలో నిర్ణయిస్తామన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని దమ్మాయిగూడెంలో రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ 6 నెలల్లోనే జవహర్ నగర్ డంప్ యార్డుకు క్యాంపింగ్ చేస్తామన్నారు. 2 నెలల్లోనే దమ్మాయిగూడానికి మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. రోడ్లు, డ్రైనేజీలను కూడా బాగు చేస్తామన్నారు. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ గాడి తప్పింది, వాళ్ళైతే లేసే పరిస్థితిలో లేరు. మోడీ గారి బీజేపీ 150 సీట్లు దాటుతలేదు, కాంగ్రెస్ 100 సీట్లు దాటుతలేదు. దబ్బన ఇద్దరు ఒకళ్ళ మీద ఒకడు వాడు అల్మించుకొని ఇద్దరు అలైబలై చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నా చేసే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు కీలకం కాబోతా ఉన్నాడు. రేపు మీరు 16 మందిని గెలిపిస్తే ఈ 16 మందే ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నా, మాకు తాగునీరు కావాలి, 2 నెలల్లో మిషన్ భగీరథ పూర్తి చేసి తాగునీళ్ళు ఇవ్వండి, మాకు తాగునీటి కష్టాలు తప్పియండి అని కోరుతున్నారు. ఆ దగ్గరే ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డును 147 కోట్ల రూపాయలతో మొత్తంగా క్యాపింగ్ చేస్తున్నాం. 6 నెలల్లో మీకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకోవటం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు సాయి కిరణ్ యాదవ్. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మోడీని అనుకోవాలి, మోడీ రాహుల్ గాంధీని అనుకోవాలి. మన తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం చెప్పట్లేదు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడట్లేదు. ఎవరు సభలు పెట్టుకున్నా నిన్న చూసి 2 సభలు ఆయన రాహుల్ గాంధీ అంటాడు ఈడికి వచ్చి, ఈయన నరేంద్ర మోడీ అంటాడు ఈడికి వచ్చి. ఈడ మాకు తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు బలపరిచిన అందరు అభ్యర్థులని నాతో పాటు భారీ మెజారిటీతో గెలిపేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ. మల్కాజ్గిరి ఎంపీగా తన గెలుపు దాదాపు ఖాయమైందన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో తెలుసుకోవటమే మిగిలి ఉందన్నారు. కంటోన్మెంట్, బాలానగర్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇవాళ ప్రజల స్పందన చూసి, ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు చేసే పనులు, అభివృద్ధి పనులు చూసి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలతో ఇవాళ చాలా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు అఖండ విజయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అంటే ఒకరి మీద ఒకరు పోటీ ఉంది. నాకు అసలు సమస్యనే లేదు. నా ప్రెజర్ అంతా కూడా మా ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళు ఫస్ట్ సెంచరీలు కొట్టడానికి బ్యాటింగ్ ఆడుతున్నారు. మోడీ పాలనలో అవినీతికి ఆస్కారం లేదన్నారు బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన నిధులకు కేసీఆర్ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లుగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. గోదావరి నీళ్లకు టీఆర్ఎస్ కు సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా దేశం కోసం వేయాల్సినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వం కోసం దేశ ప్రజలు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 4 సంవత్సరాల 10 నెలలుగా చూశాము. వెనక ముందు కలుపుకొని పార్టీ ఫిరాయింపులతో లెక్కిస్తే 14+1 ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్నారు ఎంపీలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ
పార్లమెంట్ సభ్యులు గెలిచినట్లయితే కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు కూడా భాగస్వాములు అవుతారు. జనసేన పార్టీ భావజాలమే తమకు కొండంత అండా అన్నారు ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి. గురువారం ఎల్బీ స్టేడియంలో మాయావతి, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే సభ పార్టీ శ్రేణులకు బలాన్ని ఇస్తుందన్నారు. ప్రధాన పార్టీలతో సమానంగా జన సమీకరణ చేయలేకపోయినా ఓటు బ్యాంకుతో సత్తా చాటుతామని చెప్పారు. జనసేన పార్టీ కంటూ ప్రత్యేకించి మా అధ్యక్షులు వారి ఫాలోవర్స్ ఉన్నారు. జనసేన పార్టీకి క్యాడర్ ఉంది, వీర మహిళల సపోర్ట్ ఉంది. దానికి అనుగుణంగా ఇతరులకు సంబంధించిన వేరే కమ్యూనిటీస్ కానీ వేరే వ్యక్తులు కానీ ఎవరైతే ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు, మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఓటరు ఏంటంటే కలుపుకొని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈరోజు దినము ఏవైతే వారి పట్ల ఉన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే వ్యక్తి కావాలా. దానికి అనుగుణంగా మేము ఉండే విధంగా మా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో బలంగా తీసుకెళ్తామో, మేము ఏం చేస్తామో గిట్ట క్లియర్గా చెప్తామో, చెప్పిన దాని మీద నిల్చున్న వ్యక్తులు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు చేవెళ్ల టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రంజిత్ రెడ్డి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి నీళ్లు తెస్తానని హామీ ఇచ్చారు. తాండూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వీళ్ళ చూస్తుంటే తెలుస్తుంది ఆ ఉత్సాహము, ఆ రెట్టింపు ఉత్సాహంతో వచ్చినందుకు డెఫినెట్గా నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఆశ. పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసినాం. అందరూ ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉంది. రాబోయే వాళ్ళకి ఇంకా కావాల్సింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తే సంతోషంగా ఉంటారు. యువతకు కావాల్సింది జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ అవి రెండు ఆల్రెడీ కేటీఆర్ ఇక్కడ ప్రామిస్ చేశారు. ఇదే కాక మెడికల్ కాలేజ్ గురించి కూడా మేము రిక్వెస్ట్ చేసాం. కేటీఆర్ అని వచ్చినప్పుడు ఆయన అందరూ సభాముఖంగా అనౌన్స్ చేశారు మెడికల్ కాలేజ్. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి జనార్దన్ రెడ్డి. సుస్థిరమైన పాలన నరేంద్ర మోడీకే సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లెలగూడలోని గాయత్రీనగర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. నరేంద్ర మోడీ గారికి రేపు అండగా ఉంటే చేవెళ్ల అభివృద్ధి కావడానికి, చేవెళ్లను అభివృద్ధి చేయడానికి నేను ముందుకొచ్చాను. చేవెళ్ల పార్లమెంటును 70 సంవత్సరాల్లో లేని అభివృద్ధిని అటు హైటెక్ సిటీ నుంచి తాండూరులో ఉన్న గ్రామం వరకు అభివృద్ధి చేసి చూపెడతాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ 6 కాదు 60 మంది వచ్చిన కూటమి కట్టిన నరేంద్ర మోడీ గారిని ఎవరు ఆపలేని పరిస్థితి ఈరోజు. పాలకుల నిర్లక్ష్యంతోనే చేవెళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగం సతీష్ యాదవ్. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ఎన్నికలొస్తే డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి చేసే ఆలోచన లేదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే చేవెళ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు సతీష్ యాదవ్. నేను ప్రజల్లో మనిషిని, నాకు ప్రజల కష్టాలు సుఖాలు నేను చూస్తా ఉన్నా. ఇన్ని రోజుల నుంచి నేను రాజకీయ పోటీ చేయలే. నేను ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే ప్రజల సమస్యలు చూసి నాకు ఇబ్బంది, నాకు మనసు చలించిపోయినది. అరే ఎవరో ఒకరు కావాలి. ఈ రాజకీయాలను మార్పు చేయాలి. రాజకీయాలంటే డబ్బులు పెట్టేటోడు రాజకీయం చేస్తాడు కాదు. రాజకీయం బిజినెస్ కాదు, రాజకీయం సేవాభావం. మరోవైపు మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తరపున ఎల్బీ నగర్ లో ప్రచారం చేశారు ఆ పార్టీ నేత పటేల్ రమేష్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పాలనను ప్రశ్నించే నాయకుడు రేవంత్ రెడ్డియేనని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ప్రశ్నించేందుకు రేవంత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో పన్ను వసూలు చేయడంతో బల్దియా అధికారులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో అధికారులు బాగా పనిచేశారని అన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. వరుస ఎన్నికలతో బిజీగా ఉన్నా అనుకున్న లక్ష్యం చేరుకున్నామని గుర్తు చేశారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, వివిధ అనుమతుల ద్వారా ట్యాక్స్ వసూలు చేయడంతో కీలకంగా వ్యవహరించిన అధికారులను సన్మానించారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఎర్లీ బర్డ్ కూడా వసూలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు కమిషనర్ దానకిషోర్. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, జైలు శిక్షలు వేసినా సిటీలో మందుబాబుల తీరులో మార్పు రావడం లేదు. ఇష్టానుసారంగా మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ఒక్క మార్చి నెలలోనే 1956 మందిపై కేసులు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్లో రోజురోజుకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. మద్యం సేవించి వాహనాల్ని నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడుతూనే ఉన్నారు మందుబాబులు. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్క మార్చి నెలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 1956 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులను కూకట్పల్లి, మేడ్చల్, షాద్నగర్, రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరుస్తున్నారు పోలీసులు. ఇందులో 500 మందికి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో వచ్చిన పర్సెంటేజ్ ని బట్టి ఫైన్లతో పాటు ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన శిక్షలు విధించాయి కోర్టులు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో 1164 టూ వీలర్లు, 110 త్రీ వీలర్స్, 662 కార్లను సీజ్ చేయగా 20 హెవీ వెహికల్స్ ను పట్టుకున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల యువకులే ఎక్కువగా పట్టుబడ్డారు. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, జైలు శిక్షలు వేసినా కూడా మందుబాబుల తీరులో మార్పు రావడం లేదంటున్నారు పోలీసులు. పోలీస్ జాబ్ కోసం ప్రయత్నించే నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఇద్దరు. వీరికి మరో 4 తోడయ్యారు. కానిస్టేబుల్, ఎస్ఐ జాబ్ కోసం జరిగే పోటీ పరీక్షల్లో అభ్యర్థులు సక్సెస్ కావడానికి వారంతా కృషి చేస్తున్నారు. ఇప్పటికే వీరిచ్చిన ఫిట్నెస్ లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు ఉచితంగా ఇస్తున్న కోచింగ్ పై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ బషీర్బాగ్ లో పోలీస్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ కనిపించే నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్సారీ, హోటల్ క్రిస్టియల్ బంజారా యజమాని అంజద్ ఆలోచనలతో వందల మంది నిరుపేద యువతకు ఉచితంగా కోచింగ్ ఇస్తుండటంతో పోలీస్ ఉద్యోగం సాధిస్తామనే ధీమా వాళ్లల్లో కనిపిస్తోంది. ఈ ఇద్దరి ఆలోచనలకు మరికొందరు అండగా నిలిచారు. నిరుపేద అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు క్రిస్టియన్ బంజారా హోటల్ యజమాని అంజద్. 2016లో ఇచ్చిన కోచింగ్ తో 18 మంది ఎస్ఐలుగా 25 మంది కానిస్టేబుల్ జాబ్స్ సాధించారు. ఆర్థికంగా వెనకబడిన పేదలు ఉచిత కోచింగ్ కు రావాలంటున్నారు నిర్వాహకులు. ఆసక్తి గల అభ్యర్థులు 9010834134 కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. तो ये आप लोगों के लिए बहुत अच्छी मौका है, खुसूसन हैदराबाद के जो लोग हैं ये अपनी कोचिंग से इसको फौरन इस्तेफादा हासिल करें. आपको कंफ्यूज होने की ज़रूरत नहीं है. बशीरबाग एलबी स्टेडियम के बाजू में मुगल कोर्ट 703 पे है, लिफ्ट की सहूलत है. ये अभी आपको बहुत अपॉर्चुनिटी है. यहाँ पे हर सब्जेक्ट के एक्सपर्ट्स कोचेस है. वी आर प्रोवाइडिंग every subject and best faculty all over in Telangana. You can't find anywhere this type of coaching. That is free, no need to pay single pie. పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సబ్జెక్టులతో పాటు మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నామని చెబుతున్నారు ఫ్యాకల్టీస్. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు హాజరవుతున్నారని చెబుతున్నారు. బయట నేను చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్లో టీచ్ చేస్తాను జియోగ్రఫీ, అండ్ సివిల్ స్టూడెంట్స్ కూడా నేను టీచ్ చేస్తూ ఉంటాను జియోగ్రఫీ. దానికంటే చాలా మంచి రెస్పాన్స్ అండ్ గ్రాస్పింగ్ అనేది చాలా బాగుంది వీళ్ళల్లో. అండ్ ఓవరాల్ అన్ని ఆస్పెక్ట్స్లో వీళ్ళని డెవలప్ చేయాలనేది మెయిన్ మోటో అనమాట. మా ఇన్స్టిట్యూషన్ ఎలా అయితే సర్వీస్ చేస్తుందో వీళ్ళు పోలీసులు, కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ చాలామంది సెలెక్ట్ అయినారు ఈవెంట్స్. మేము వాళ్ళు ఇంజెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు కూడా మా అలాగే సర్వ్ చేయాలని దేశానికి. అండ్ తర్వాత గ్రౌండ్ ఈవెంట్స్కి వస్తే అలీ సార్, ఈయన కూడా ఓవరాల్ గర్ల్స్, ఓన్లీ గర్ల్సే అబౌవ్ 140 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. హైదరాబాద్లో ఇది రికార్డ్ అనమాట. ఆర్థికంగా వెనకబడిన తమలాంటి పేదలకు ఉచిత శిక్షణ ఇస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు చెబుతున్నారు అభ్యర్థులు. ఫిట్నెస్ తో పాటు ఫైనల్ ఎగ్జామ్ కి కూడా కోచింగ్ ఇవ్వడం బాగుందంటున్నారు. సార్ వాళ్ళు కోచింగ్ ఇచ్చినందుకు మేము ఈవెంట్స్ అన్ని మెరిట్లో క్లియర్ చేయగలిగినాము. ఇక్కడ ఫ్రీ కోచింగ్లో కూడా సబ్జెక్ట్స్ అన్ని చాలా బాగా చెప్తున్నారు. బయట కోచింగ్ తీసుకుంటే 10,000 అండ్ అబవ్ ఉంటుంది ఫీజు. ఇక్కడ మాత్రం అందరికీ ఏ స్టాండర్డ్ వాళ్ళకైనా పనికొచ్చేలా ఇక్కడ సార్ వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ జాయిన్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఎస్ఐ. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ బాగా చెప్తున్నారు. ఫస్ట్ నేను ఫ్రీ కోచింగ్ కదా ఏముంటుంది అని అనుకున్నాను అనమాట. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే బయట 10,000 20,000 ఇచ్చినా ఇలాంటి కోచింగ్ దొరకదు. అలాంటి కోచింగ్ ఇక్కడ దొరుకుతుంది. అందరూ అనుకుంటారు నార్మల్గా అరే ఏంది ఇక్కడ చెప్తున్నారు, సో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఏం కాదు. ఇక్కడ వచ్చి మేము ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఖచ్చితంగా పోలీస్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి వచ్చినాం. ఇంకా నాలాంటి వాళ్ళు పూర్వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేబీ ఫ్యూచర్లో హెల్ప్ చేయడానికి. ఫస్ట్ నేను డిపార్ట్మెంట్కి వెళ్తే నెక్స్ట్ ఫర్దర్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయగలుగుతాను. పోలీస్ ఉద్యోగం కోసం ఫ్రీగా కోచింగ్ ఇవ్వడంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టంలో నమోదు కాని ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెడుతున్నారు అధికారులు. రెరా అమల్లోకి వచ్చి 8 నెలలైనా ఇంకా సగం ప్రాజెక్టులు కూడా రిజిస్టర్ చేసుకోలేదు. 50,000 నుంచి 3 లక్షల వరకు ఫైన్ తో ఇన్ని రోజులు గడువు ఇచ్చినా డెవలపర్లు ముందుకు రాకపోవడంతో భారీగా పెనాల్టీలు వేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు.
2016 రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టంలో రిజిస్టర్ చేసుకోవడానికి బిల్డర్లు ముందుకు రావడం లేదు. ఎలాంటి పెనాల్టీ లేకుండా నవంబర్ 30 వరకు 1476 ప్రాజెక్టులు నమోదయ్యాయి. ఆ తర్వాత 50,000 జరిమానాతో 194 ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. ₹1,00,000 ఫైన్తో 73 ప్రాజెక్టులు, 2 లక్షల ఫైన్తో 68 ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. ఈ నెల చివరి వరకు 3 లక్షల పెనాల్టీతో రిజిస్టర్ చేసుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది రెరా. బిల్డర్లకు ఇదే చివరి ఛాన్స్ అని, నెలాఖరు వరకు రిజిస్టర్ చేసుకోకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు. వచ్చే నెల నుంచి రెరాలో నమోదు కాని ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించి ప్రాజెక్టు మొత్తం లెక్కించి 10% పెనాల్టీ వేస్తామంటున్నారు. రిజిస్టర్ చేసుకుని ప్రాజెక్టు ప్రమోటర్లపై కేసులు కూడా పెడతామంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఇక్కడ బిల్డర్స్తో సమావేశం చేశాం. మేము డిస్ట్రిక్ట్ వైజ్ పెండింగ్ ఉన్న ఇష్యూస్ డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఆ బిల్డింగ్ ఆ లిస్ట్ అంతా మేము ఆ బిల్డర్స్కి ఇచ్చేసి వాళ్ళ ద్వారా పర్సుయేషన్ చేసి కట్టించాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఈ విధంగా కొద్దిగా స్మూత్గా వెళ్దాం అనుకున్నాము. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ విధంగా వెళ్తాము. ఇక తర్వాత సెక్షన్ 59 ప్రకారము 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ వాల్యూ వేయడానికి ఎలాగైతే ప్రొవిజన్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ పెనాల్టీ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత సైమల్టేనియస్లీ ఇంకా విల్ గో టు ద ఫీల్డ్, ఎంత ప్లాట్ ఏరియా సేల్ చేస్తున్నాడు, ఏ రేటుకు అమ్ముతున్నాడు అని చెప్పి స్పాట్కి వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మేము 59 ఇంతకుముందు 144 సైట్స్ తిరగడం జరిగింది. వాళ్ళంతా రెస్పాండ్ అయ్యారు పాజిటివ్లీ. ఇప్పుడు ఇంకొక 59 ప్రాజెక్ట్స్ని రేపటి నుంచి టీమ్స్ని పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 4,700 ప్రాజెక్టులు నమోదవుతాయని అంచనా వేశారు రెరా అధికారులు. కానీ రెరా రిజిస్ట్రేషన్స్ ప్రారంభమై 8 నెలలు గడిచినా ఇప్పటిదాకా 1,811 మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకున్న ప్రాజెక్టులన్నింటినీ స్క్రూటినీ చేసి పూర్తిగా డాక్యుమెంట్లు లేని రియల్టర్లకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అమ్మిన వాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేశాము. సో వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిన తెల్లారి ఇమీడియట్గా 15 ప్రాజెక్టులు వచ్చేసి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత షోకాజ్ నోటీసెస్ కూడా మేము అంటే ఇప్పుడు డిపిఎంఎస్ ప్రకారం మనకి 4,700 అప్లికేషన్స్ మనకి ఎలిజిబుల్ అప్లికేషన్స్ ఐడెంటిఫై చేశాము. సో వాళ్ళందరికీ మనము జిహెచ్ఎంసీలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1100 అప్లికేషన్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వాటి మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో వాళ్ళందరినీ కాల్ చేస్తున్నాం, ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదని. ఇంకా అసలు రెస్పాండ్ కానీ ఇంకొక 59 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ సైట్ని ఐడెంటిఫై చేసి మా టీమ్స్ని పంపించడం జరుగుతుంది. రేపటి నుంచి మా టీమ్స్ 59 సైట్స్ విజిట్ చేసి వాళ్ళు ఒకసారి కన్విన్స్ చేస్తాము. లేకపోయిందంటే 59% సెక్షన్ ప్రకారంగా 10% ఆఫ్ ద పెనాల్టీ వేయడానికి వీళ్ళు మూవ్ ఫార్వర్డ్. రెరా చట్టంపై పూర్తిగా అవగాహన రాలేదని చెబుతున్నారు డెవలపర్లు. గడువును మరో 2 నెలలు పొడిగించాలని కోరుతున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు. ఒకప్పటి వస్తువులను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి వస్తువులను సేకరించి అమ్మే షాపులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో చరిత్రాత్మక సంపద గల ఏడీ వింటేజ్ ఫర్నిచర్ షాపులు హల్చల్ చేస్తున్నాయి. ఎన్నో దశాబ్దాల చరిత్రున్న ఒకప్పటి వస్తువులను సేకరించడం కొందరికి హాబీగా ఉంటుంది. అరుదైన చారిత్రక సంపదగా మారిన నాటి వైభవాన్ని చాటి చెప్పే ఆ పాత వస్తువులను సేకరించి అమ్మే షాపులు సిటీలో కనిపిస్తాయి. సిటీలోని బంజారాహిల్స్, చార్మినార్ కు వెళ్తే చాలు 100 ఏళ్ల నాటి పురాతన వస్తువులు కనిపిస్తాయి. నేటి తరానికి తెలియని ఎన్నో వస్తువులను ఇక్కడ చూడొచ్చు. బిజిలీ, పాత టెలిఫోన్, గ్రామ్ ఫోన్ రికార్డ్, డబ్బా రేడియో, ఇలా 1 కాదు 2 కాదు 100 వస్తువులు ఒకే చోట కనిపిస్తాయి. ఒకప్పటి వస్తువులను కొని ఇంట్లో పెట్టుకుంటే పెద్దలను చూసిన ఫీలింగ్ కలుగుతుందంటున్నారు జనం. ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాత సామాన్లను చూస్తే ఎంతో సంతోషం. అప్పుడు మా తాతల నాటి తాతలను చూసినట్టు గుర్తింపు వస్తుంది. అప్పుడు మన పురాతన కాలంలో
పెట్రోల్ మ్యాక్స్ అనేది ఉండేది. ఆ లైట్ అనేది మేము కొమరవెల్లి జాతరకి వెళ్ళే వాళ్ళం. లైట్ ఆ కాలంలో మేము ఒక 20-30 సంవత్సరాల కింద లైట్ లేకుండేది. మా ఫాదర్ అక్కడికి వస్తే ఆ లైట్ పెడితే అందరు సంతోషంగా లైట్ కింద అందరు వచ్చి చూసేవాళ్ళు. ఫిల్టర్ మ్యాక్స్ ఇప్పటికి మా ఇంట్లో ఉంది. ఆ ఫిల్టర్ మ్యాక్స్ చూస్తే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఇప్పుడు కొత్త షాప్స్ వెలిసినాయి, ఈ పాత వస్తువులు అమ్ముతున్నారు, వాటిని చూసి నాకు ఎంతో సంతోషం. ఈ సామాన్లు అప్పట్లో ఉండేవి, ఇప్పుడు అవే ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు मेरे को भी जो है ना पुराने आइटम्स जो है ना अच्छे दिखे, एंटीक चीज़ें हैं समझो, एक ओल्ड पुराना सामान है. इंशाल्लाह मैं एक दो चीज़ों का जो है ना यहाँ पे इरादा करा लेने का. मेरे को पसंद आ गए, जैसा कि पानदान है, एक फूलदान है, मेरे को पसंद आया. इंशाल्लाह मैं भी जो है ना आके लेने वाला हूँ. ఫ్రెంచ్, బ్రిటిష్, నిజాం కాలం నాటి రాతి విగ్రహాలు, ఇత్తడి చెంబులు, గిన్నెలు, పాత లాంతర్లు, కెమెరాలు, టైప్ మెషిన్స్, కాస్మెటిక్ బాక్సులు, పాత గడియారాలు ఈ షాప్ లో దొరుకుతాయి. పురాతన వస్తువులను సేకరించడం హాబీగా పెట్టుకున్నానని, అదే ఇప్పుడు తనకి ఉపాధిగా మారిందన్నాడు షాప్ యజమాని మహమ్మద్ అబ్దుల్ అజీమ్. मेरा ये 30 साल का कलेक्शन है. ये मुझे शौक़ था, ये मैं शौक़ के तहत जमा करा. अब उसके बाद मेरा माइंड चेंज हो गया, माल जमा कर लिया था, थोड़ा अभी शॉप के तौर पे डाल लिया मैं ये. अब ये बहुत से आइटम हैं, ये कोई 300-400 पीस है ये, और ज़्यादा भी है इसके अंदर. पुराना माल भी है, नया माल भी है, कुछ पुराने पानदान वगैरह है. ये रेट तो बिल्कुल अलग अलग रेट है. कोई तो 400 का है, 500 का है, 1000 का है, 2000 का है. कोई चीज़ देखेंगे तो अच्छा फील होता हो. लोग भी आते हैं ख्वाहिश के मुताबिक, जो भी है उनको जो चीज़ का शौक़ रहता वो लेके जाते. దశాబ్దాల నాటి పురాతన వస్తువులను నేటి తరానికి చూపించొచ్చు, అంతేకాదు నచ్చితే కొనుక్కోవచ్చని చెబుతున్నారు వ్యాపారులు. వేసవి మొదలైతే చాలు హైదరాబాదీలతో పాటు పర్యాటకులకు గుర్తొచ్చేది జలవిహార్. మండే ఎండలో చల్లదనాన్ని పంచుతూ సందర్శకులను ఆకట్టుకునే మంచి టూరిస్ట్ స్పాట్. ఎండలు ముదురుతుండటంతో జలవిహార్కి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. సమ్మర్లో కూల్ గా ఎంజాయ్ చేయడానికి వస్తున్న జనం ఎక్కువగా వాటర్ గేమ్స్ ఇష్టపడుతున్నారు. జలవిహార్లో పెరిగిన రద్దీపై మరింత సమాచారం మౌనిక అందిస్తుంది. జలవిహార్ సిటీ పబ్లిక్ కి ఈ పేరు కొత్త ఏం కాదు, కాకపోతే సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి వాటర్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు. అర్థం మీ పేరు? శ్రవంతి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఎండలు పెరిగిపోయినాయి, సో ఇట్లా కూల్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఫుల్ ఎంజాయ్ ఉంది. బాగుంది. నేను, మా హస్బెండ్, మా ఫ్రెండ్స్, రిలేషన్షిప్. బాగుంది, ఫుల్ ఎంజాయ్. మీ పేరేంటి? నా పేరు ఫణీంద్ర బాబు. ఓకే, కాస్ట్ ఎట్లుంది? కాస్ట్ తో పోలిస్తే మీకు ఓకే అనిపిస్తుందా? లెవెల్ కి ఎగ్జాక్ట్ గా పర్లేదు మేడం, మాకు బెటర్ అనిపించింది. 350 రూపీస్ చాలా బెస్ట్. 4 ఐటమ్స్ ఉన్నాయి, 4 ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసాం, మస్తుగా ఉంది. పైన ఎండలు బాగా వేస్తున్నాయి, ఎండల దెబ్బకి ఇక్కడ మునగటానికి చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారా? ఎప్పుడు వస్తుంటారు? ఫస్ట్ టైం వచ్చాం, మేము కోకట్పల్లి నుంచి వచ్చాం మేడం. ఫస్ట్ టైం వచ్చింది, ఇదే ఫస్ట్ టైం రావటం. ఇక నెక్స్ట్ టైం బెటర్గా రావాలని, ఇంకా ఫ్రెండ్స్ని తీసుకురావాలని ఎక్స్పీరియన్స్గా బాగుంది. నార్మల్గా మనకి సిటీలో తక్కువ ఉంటాయి ఇట్లాంటి వాటర్ పార్క్స్, అంటే సిటీ అవుట్స్కట్లో ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ సిటీ మధ్యలో ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమేమి ఫెసిలిటీస్ అందిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏం బాగాలేదని మాట లేదండి, పిచ్చెక్కిచ్చింది. మార్బులెస్. ఫస్ట్ టైం అండి, ఫ్రెండ్స్ ట్రిప్ ఉంటే వచ్చాం. బా సూపర్ అండి. జలవిహార్లో వాటర్ స్లైడ్స్ కూడా సంథింగ్ స్పెషల్గా ఉంటాయి, ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో మనకి ఎక్కువ స్లైడ్స్ కనిపిస్తుంటాయి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ కూడా జలవిహార్లో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. పేరు? ప్రవీణ్ అండి. ఓకే, ఏమేమి స్లైడ్స్ ఎక్కినాయి ఇప్పుడు? ఆల్మోస్ట్ అన్నీ ఎక్కేసాము. సో ఇది ఒక్కటి ఎక్కలేము, ఇది మాకు అలో లేదు బాయ్స్కి. అన్నీ ఓకే, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేసాము. సమ్మర్ కదా ఇంకా బాగుంది. మెయిన్గా రెయిన్ డాన్సింగ్ చాలా బాగుంది. సో మేము మూసపేట నుంచి వచ్చాము, ఇప్పుడైతే ఫ్రెండ్స్తో వచ్చాము. నెక్స్ట్ టైం ఇంకా చాలా మందితో రావాలనుకుంటున్నాం. నువ్వు పెట్టిన కాస్ట్కి ఇక్కడ ఫెసిలిటీస్ ఓకే అనిపిస్తుందా? ఓకే అనిపిస్తుంది, చాలా బాగుంది. నార్మల్ రీజనబుల్ చాలు. ఇంకా గేమ్స్ అనేది ఇంకా ఏంటి మన వాటర్ గేమ్స్ కానీ ప్లస్ రెయిన్ డ్యాన్స్ కానీ ఇంకా ఇవన్నీ చాలా గేమ్స్ బాగున్నాయండి. 350 రీజనబుల్ రేట్ ఇవి. ఎప్పుడు వచ్చినావు? ఎంతసేపు పట్టింది మీకు అన్ని గేమ్స్ కంప్లీట్ చేయడానికి? నేను ఎర్రలో ఉంటాను, 1 o'clock బయలుదేరాను. 2 o'clock వరకు ఇక్కడికి చేరుకొని 2 నుంచి ఆడడం జరిగింది. ఇక్కడ ఇక అన్ని గేమ్స్ అన్ని ఆడడం జరిగింది.
నార్మల్ రెగ్యులర్ డేస్లో ఇంత క్రౌడ్ ఉందంటే వీకెండ్స్లో అయితే ఫుల్ టు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా సమ్మర్ సీజన్ దృష్టిలో పెట్టుకొని అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఫుల్ఫిల్గా చేస్తారని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ కావచ్చు, వాటర్ ట్యాంక్, అంటే మెయిన్గా ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అందుకే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు రావడానికి. ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే ఎప్పటికప్పుడు మంచి బ్లీచ్ కావచ్చు, క్లోరిన్ ఇవన్నీ వేసి క్లీన్గా ఉంచుతూ ఉంటారు అన్ని పూల్స్ని కూడా. అండ్ మోర్ ఓవర్ ఇంకొక 2-3 వీక్స్లో వీళ్ళు కార్నివల్ కూడా అరేంజ్ చేయబోతున్నారు. సో దట్ ఇంకా ఫన్, ఇంకా ఎంజాయ్మెంట్ ఇక్కడ యాడ్ ఉంది. ఇప్పటికీ జలవిహార్ మొత్తం కూడా పబ్లిక్తో ఫుల్ టు ఫుల్ సందడి కనిపిస్తుంది. ఇక్కడున్న లోకల్ హైదరాబాదీలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా, వెకేషన్కి వచ్చేవారు చాలా మంది ఎక్కువగానే ఇక్కడ ఉంటుంటారని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ని జలవిహార్లో ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్. కలశ జ్యువెలరీ 2వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షీటీమ్స్ ఇన్ఛార్జ్ శిఖా గోయల్ హాజరయ్యారు. ఎక్స్పోలో ట్రెడిషనల్ అండ్ వెరైటీ జ్యువెలరీ కలెక్షన్స్ వేసుకుని మోడల్స్ సందడి చేశారు. ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు. Really happy to be here. Kalasha Fine Jewels has some of the most exotic and interesting pieces, and they have a very special offers and everything going on from the 2nd till the 16th of April. So please do make sure to come drop in, and definitely you will not be disappointed. ఏప్రిల్ 2nd వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామండి. సో ఈ సందర్భంగా కస్టమర్స్ అందరికి కూడా మేకింగ్ ఛార్జెస్ లేకుండా డైమండ్ జ్యువెలరీ మరియు అన్కట్ డైమండ్ జ్యువెలరీ విక్రయాలు జరుపుతున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటున్నారు. రెస్లింగ్ 15,000 ఏళ్ల క్రితం పుట్టి గ్రామీణ ప్రజల్ని ఆకట్టుకుంటున్న యుద్ధ క్రీడ. కార్పొరేట్ స్పోర్ట్స్ కున్న ప్రోత్సాహం రెస్లింగ్ కి లేకున్నా మనగండు మాత్రం కాపాడుకుంటోంది. కొంతకాలంగా సిటీలోనూ పోటీలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ధీటుగా భారీ బడ్జెట్ తో ఓ మెగా రెస్లింగ్ ఈవెంట్ ను ఎల్బీ స్టేడియంలో నిర్వహించేందుకు ముందుకొచ్చారు వీర్ మారుతి వ్యాయామశాల నిర్వాహకులు. వీర్ తెలంగాణ కేసరి రెస్లింగ్ పోటీలకు ఎల్బీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు రెస్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వీర్ మారుతి వ్యాయామశాల ప్రకటించింది. రెండోసారి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన రెజ్లర్లతో పాటు దేవీ సింగ్, అభిమన్యు యాదవ్, కిరణ్ యాదవ్ లాంటి జాతీయ రెజ్లర్లు బరిలోకి దిగుతున్నారు. పురుషులకు 50, 51, 54, 57, 60, 65, 75, 96, 125 కేజీల కేటగిరీల్లో మొదటిసారి మహిళలకు 50 నుంచి 60 కేజీల కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. సెకండ్ వీర్ తెలంగాణ కేసీని ఆరంభిస్తున్నాము. 10 జిల్లాల నుంచి తెలంగాణ యావత్ తెలంగాణ నుంచి చాలామంది రెజ్లర్లు వస్తున్నారు. కావున మేము దాదాపుగా ఒక 20 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా గెలిచిన వాళ్ళకి 10 బండ్లు ప్రతి వెయిట్ కేటగిరీలో ఇప్పటిదాకా తెలంగాణ చరిత్రలో ఎవరు పెట్టలేని విధంగా మేము ఇక్కడ పెడుతున్నాము. మాకు V6 తరఫు నుంచి కూడా లాస్ట్ టైం కూడా ఈ ఈవెంట్కి V6 మీడియా పార్ట్నర్ ఉండే, ఈసారి కూడా V6 మేము మీడియా పార్ట్నర్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క రెజ్లర్కి ఒక ఆపర్చునిటీ కావాలా. ప్రతి ఆపర్చునిటీ స్టేట్ వైజ్ రెజ్లర్లకు కూడా ఎలా అయిపోతుంది అంటే ఒక మ్యాచ్ ఓడిపోతే నేషనల్ లెవెల్లో ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. కావున మేము స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేయించేసి ఒక్కొక్క రెజ్లర్కి బైక్స్ ఇస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర దాదాపు అందరూ కూడా రెజ్లర్లు గరీబ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే ఉంటారు. ఇక ప్రారంభోత్సవానికి రాజకీయ నేతలు, 21న జరిగే ముగింపు ఉత్సవానికి ఇండియన్ ఫ్రీ స్టైల్ రెజ్లర్లు సుశీల్ కుమార్, గీతా పొగట్, బబిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. లోకల్ టాలెంట్ గుర్తించి వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించేందుకే పోటీలు నిర్వహిస్తున్నట్లు వీర్ మారుతి వ్యాయామశాల ప్రతినిధులు చెప్పారు. ఇండియా హిస్టరీలో సుశీల్ కుమార్ది ఒక చరిత్ర.
ఎందుకంటే డబుల్ టైం ఈసారి మిడిల్ వస్తే నెక్స్ట్ టైం ఎవరికి కంటిన్యూస్గా మిడిల్ రాలేదు. కావున సుశీల్ కుమార్ది మా ఒక రెజ్లింగ్ తరఫు నుండి మా సుశీల్ కుమార్ గారు కూడా వస్తున్నారు. గీతా బబిత కూడా ఫైనల్స్కి మేము పిలుస్తున్నాము. వాళ్ళు కూడా మాతో మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళకి తెలిసి టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్గా చేయాలని మేము కోరుతున్నాము. ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు ఒక ఉమెన్ టైటిల్ అనేది ఎవరు ఇప్పటిదాకా పెట్టలేరు. సో మేము ఉమెన్ని కూడా ప్రోత్సహించడానికి మేము 50 నుంచి 60 కేజీల విభాగంలో వీర్ తెలంగాణ కేసరి మొట్టమొదటి ఉమెన్స్ కేసరిని కూడా మేము ప్రారంభిస్తున్నాము. ఆయా కేటగిరీల్లో విన్నర్స్ కి మెడల్స్, టీవీలు, బైక్లతో పాటు క్యాష్ అవార్డ్స్ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో పాల్గొనే 90% ప్లేయర్లు పేదవాళ్లేనని చెప్పారు. టాలెంటెడ్ ప్లేయర్లను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. ఇవి హమార్ హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మీ 6 న్యూస్.